మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డి లింకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో డ్రగ్ కొన్నట్లుగా ఆ విచారణలో గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుంచి కూడా ఆ డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రైట్, ఇక మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ వెలుగులోనికి వస్తోంది. దీనిపై అధికారులు లోతైన దర్యాప్తును చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే అయిన రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటికే డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కి అయితే నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే రోహిత్ రెడ్డికి మాత్రం 14 రోజులు రిమాండ్ అయితే ఉప్పరపల్లి కోర్టు జడ్జి అయితే విధించడం జరిగింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఈ కేసు పరీక్షించేందుకు కూడా ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరొక ట్విస్ట్ కూడా బయటపడింది. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ మాఫియాకి లింక్ ఉన్నట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ లోనే ఆ డ్రగ్స్ కొనుక్కున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే మొన్న ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లోని ఈగల అధికారులు దాడులు చేసే సమయంలో మాత్రం ఇటు పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం సిమ్లాలో ట్రిప్ కి వెళ్ళిన సమయంలోని ఈ డ్రగ్స్ తెలియని వ్యక్తి దగ్గర 15,000కు 1 గ్రామ్ చొప్పున కొకైన్ కొన్నట్లయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై పోలీసులకు అయితే అనుమానం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళపై పూర్తిగా విచారణ అయితే జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఈ డ్రగ్స్ వచ్చేసి హైదరాబాద్ లోనే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అభిషేక్ సింగ్ దగ్గర నుంచి అయితే కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు కూడా దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో 11 మంది దొరకగా 8 మందికి నోటీస్ ఇచ్చి వదిలేశారు. అయితే మిగతా 3 అంటే ఇందులో ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే రోహిత్ రెడ్డి సోదరుడైన రితీష్ రెడ్డి, అలాగే మరొక పక్క నమిత్ శర్మ, ఇతను వచ్చేసి ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా 3కి కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు ముఖ్యంగా అధికారులు కూడా అంటే సైబరాబాద్ కమిషనర్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా లైసెన్స్ రివాల్వర్ ఏదైతే ఉందో జర్మన్ మేడ్ గన్ అది కూడా .32కి సంబంధించిన గన్, దాన్ని కూడా ఏదైతే లైసెన్స్ రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ఒక సైబరాబాద్ కమిషనర్ కు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే మిస్యూజ్ చేశారు. ముఖ్యంగా లైసెన్స్ ఉన్న గన్ మాత్రం అలా మిస్యూజ్ చేయడానికి అయితే లేదు, కానీ వీళ్ళు మిస్యూజ్ చేశారు కాబట్టి దాని లైసెన్స్ రద్దు చేయాలంటూ కూడా ఒక లేఖ రాశారు. అలాగే మరొక పక్క విఎంఆర్ ఫామ్ హౌస్ ను కూడా సీజ్ చేయాలంటూ కూడా మరొక లేఖ అయితే రాయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఆ విఎంఆర్ ఫామ్ హౌస్ లో కూడా గతంలో ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి అక్కడ రైడ్ జరిగింది కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయాలంటూ కూడా కమిషనర్ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పైలట్ రోహిత్ రెడ్డికి ఏదైతే మాఫియా అంటే డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉండడంతో కూడా ఇది పెద్ద దుమారం రేపే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ తరఫున షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానిపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలి, దానిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇది సంచలనంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.